వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చామండి. సో మనకు చాలా మంచి డైమెన్షన్తో కట్టారు. అలాగే మనకు డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్లో ఉన్నదండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. మధ్యలో ఎవరికి ఒక్క రూపాయి బిల్ల కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి. సో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి. మా వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే ఇల్లు అండి. మనకు టోటల్గా G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు అండి. చాలా హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది. అలాగే మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. మనకి ఇక్కడ మనకు సంప్ ఇచ్చారు, అలాగే ఇక్కడ బోర్ ఇచ్చారు. వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్లో కూడా మనకి ఇక్కడ కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. సో మనకు డైమెన్షన్ చాలా బాగుంటుందండి. మీకు చాలాసార్లు చెప్పానండి, ఎప్పుడైనా మీరు ఓపెన్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే, ఓపెన్ ప్లాట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే డైమెన్షన్ బాగుండాలండి. ఎప్పుడైనా ప్లాట్ డైమెన్షన్ బాగుంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మనకు కార్ పార్కింగ్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ చాలా స్పేసెస్గా వస్తాయండి. సో డైమెన్షన్ తక్కువ ఉందనుకోండి, మొత్తం కంజెస్టెడ్గా వస్తుందండి. మనకు చిన్న చిన్న రూమ్స్ వస్తాయి, అలాగే చిన్న హాలు, చిన్న కిచెన్ చిన్నగా వస్తాయండి. ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ డైమెన్షన్ మంచిగా ఉండాలి. ప్లాటుని బట్టి 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు ఇట్లా ప్లాటుని బట్టి డైమెన్షన్ మంచిగా ఉంటే ఎప్పుడైనా మీరు ప్లాటు అమ్ముకోవాలన్నా సరే మంచి రేటు పోతుంది. లేదు ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే సో ఇల్లు అనేది చాలా బాగా కట్టుకోవచ్చండి. సో ఇది వచ్చేసి మనకు హాల్ అండి. ప్రజెంట్ మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. హాల్లోకి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, మాస్టర్ బెడ్రూమ్. మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో మనకు ఇక్కడ రైట్ సైడ్ నుంచి మనకు యూపీవీసీ విండో కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకు హెయిర్ కానీ, వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకు 2 బెడ్రూమ్స్లలో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. మనం పూజా రూమ్ కూడా చూసుకోవచ్చు, మంచిగా స్పేసెస్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారు. మనకు కిచెన్లో కూడా చూసుకోవచ్చు, మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ 2 ట్యాప్స్ ఇచ్చారు. సో ఇంకొక విషయం అండి, ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే మీరు ఈ చిన్నవి అనేది మీరు మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇల్లు ఒక్కసారే కట్టుకుంటాం. మీరు ఇల్లు మనకు పైప్ లైన్ కానీ, అలాగే మనకు టైల్స్ కానీ ఇవన్నీ ఒక్కసారే పెట్టుకుంటామండి. మళ్ళీ పగలగొట్టి మళ్ళీ పెట్టుకోవడానికి ఉండదండి. సో ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి, కిచెన్లో మీరు ట్యాప్స్ వేసుకునే ముందల టోటల్గా 3 ట్యాప్స్ వేసుకోవాలండి. ఒకటి బోర్ వాటర్కి ఒకటి, మంజర వాటర్కి ఒకటి, ఒకటి వచ్చేసి వాటర్ ఫిల్టర్కి ఒకటి. సో ఇవనేది మీరు క్లియర్గా చూసుకొని వేసుకోవాలండి. ఈ పైపులు కూడా మీరు నార్మల్ పైపులు యూజ్ చేయొద్దండి. నార్మల్ పైపులు యూజ్ చేస్తే ఏమవుతుందంటే సో మనకు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కాగానే ఆ పైపులు స్టక్ అవుతున్నాయండి. దాంట్లో మనకు పాకులు రావడం, స్టక్ కావడం జరుగుతున్నాయి. సో చాలా హౌసెస్ చూస్తున్నామండి. అందుకోసం మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను, ఎప్పుడైనా మీరు ఇల్లు కట్టుకునే ముందు మంచి క్వాలిటీ వేసుకోండి పైపులు. ఎందుకంటే లైఫ్ ఇస్తాయి, మనకు ప్రాబ్లం ఇవ్వదు. వన్స్ ఒకసారి పైప్ స్టక్ అయింది అనుకోని మీరు మళ్ళీ పగలగొట్టాలి, పైప్ ఏడ స్టక్ అయిందో ఆడ మొత్తం జాయింట్ అయ్యాలి, అంతా రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. అందుకోసం మీరు చిన్న అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే ముందు. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు యూపీవీసీ విండో ఇచ్చారు ఇక్కడ నుండి. అలాగే మనకు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇస్తున్నారు.
ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో మనకు ఎంట్రన్స్ బాల్కనీ అండి ఇది. మనకి ఎంట్రన్స్‌లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. సో, మనకు ఇక్కడ ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ ఇచ్చారు. నార్త్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చారు. మనకిక్కడ రైట్ సైడ్‌లో కూడా మనకు యూపీవీసీ విండో ఇచ్చారండి. ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ ఎయిర్ అనేది చాలా బాగా వస్తుంది. మనకు ఈ ప్లేస్‌లో వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. మనకు యాస్టీస్‌గా ఉన్నదండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్‌లో, ఫస్ట్ ఫ్లోర్‌లో సేమ్ ఇచ్చారు. ఇది కూడా చిల్డ్రన్ బెడ్‌రూమ్. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. సో, ఇదొచ్చేసి మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. ఇదొచ్చేసి పూజా రూమ్ అండి. ఇదొచ్చేసి ఓపెన్ కిచెన్. మనకిక్కడ ఓపెన్ కిచెన్‌లో చూసుకోవచ్చు. ఇక్కడ 2 ట్యాప్స్ ఇచ్చారు. ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో సెల్ఫ్‌లు ఇచ్చారు. అలాగే కిచెన్ టైల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడొచ్చేసి మనకు ఇక్కడ మనకు కామన్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఈ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. మన నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు. చాలా హౌసెస్ ఉన్నాయి. ఇదొచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్. మాస్టర్ బెడ్‌రూమ్‌లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్‌లో సెల్ఫ్‌లు ఇచ్చారు. అలాగే దీంట్లో అటాచ్డ్ వాష్‌రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్. దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇస్తున్నారు. సో, ఒక్కసారి మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తానండి. ఇల్లు ఎక్కడున్నది, ఎంత డిస్టెన్స్‌లో ఏమున్నాయనేది. టోటల్‌గా ఇదొచ్చేసి 100 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ 100 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నదండి. సో, మనకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే చాలా మంచి డైమెన్షన్ ఉంటుంది. సో, మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 25 ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 36 అండి. సో, ఇది చాలా మంచి డైమెన్షన్ అండి. 25/36. మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకు 100 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారు. కేవలం మనకు 80 లాక్స్ చెప్తున్నారు. 80 లక్షలు చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. మనకు 50-60% బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకు. సో, ఈ ఇల్లు వచ్చేసి హైదరాబాద్ రాంపల్లిలో ఉంటుంది. రాంపల్లి మెయిన్ రోడ్‌కు చాలా దగ్గరలో ఉంటుంది. మనకు ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ రేడియస్‌లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, బస్ స్టాప్ కూడా అవైలబుల్‌లో ఉన్నది. అలాగే మనకు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్‌పాక్ కూడా ఒక 10 నిమిషాల్లో రీచ్ కావచ్చు. అలాగే మనకు కొత్తగా రైల్వే స్టేషన్ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. సో, మనకు టోటల్‌గా చూసుకున్నట్లయితే మంచిగా డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. మేము మా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి. ఓనర్ నెంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో, అలాగే ఎవరైనా హైదరాబాద్‌లో ఇల్లు గానీ, ప్లాట్ గానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్ గానీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి.